ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు ఆశ అత్యాశకి మధ్య వ్యత్యాసం ఎంత వీలు చేసి ఫన్ అంతా అయితే ఇంకెందుకు లేట్ అంట లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే ఏం దొంగతనం చేసావు ఈ రోజు? ఇవాళ పొద్దున ఒక రెస్టారెంట్ కి వెళ్ళానన్నా. వెళ్ళావా? గల్లా కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఎంత కట్ట తీసుకుని పారిపోయా. మరి వెనకాల పరిగెట్టాలా? స్పీడ్ గా పరిగెత్తా అన్నా. సూపర్ రా. ఏం పడుతుంది? ఇదిగో కట్ట. టిష్యూ కట్ట. అందుకే వెనకాల పరిగెట్టాలి కదా వెనకదలా. నువ్వేమన్నా కొట్టేసావా? నేను రాత్రి ఒక పెద్ద బంగ్లాలో ప్లాన్ చేశాను రా. మొత్తం నగలు అన్ని దోచేద్దామని లోపలికి వెళ్ళా. ఇంట్లో ఎవ్వరు లేరు. ఏమన్నా తీసుకున్నావా? తర్వాత తెలిసింది గృహప్రవేశం రేపట. ఏమంటే ఇక్కడ రామారావు గారి ఇల్లు పక్కన వెళ్ళు. ఏమంటే రామారావు చెప్పండి. చెక్ అయ్యా 10 లక్షలు. మీ తాతగారి పేరు మీద ఇన్సూరెన్స్ ఉంది, పోయారు కదా, డ్రా చేసుకో. ముసలోడు బతుకున్నప్పుడు రూపాయి ఉపయోగం లేదు, సచ్చాక 10 లక్షలు తెచ్చి పెట్టారు. రేపు మార్చేసుకొచ్చాదండి. ఓకేనండి. ఐడియా విన్నావా? ఇన్సూరెన్స్ చేస్తే వాళ్ళు పోతే డబ్బులు వస్తాయట. అవును. మనకే ఒక బామ్మ ఉంటే అది పోతే డబ్బులు వస్తాయి కదా. అవునరా. ఇప్పుడు మంచి బామ్మ కావాలిగా. ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి మంచి ఫిగర్ ఉన్న అమ్మాయిని తీసుకొద్దాం. మంచి ఫిగర్ ఉన్న అమ్మాయి కాదు, షుగర్ ఉన్న బామ్మని తెచ్చుకుందాం. ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఏం కావాలి? ఇది ఓల్డేజ్ హోమ్ అండి. అవునండి, ఓల్డేజ్ హోమే. కొంచెం పిలుస్తారా? ఏం లేదు, అందులో ఒక బామ్మను మేము దత్తత తీసుకుందాం అనుకుంటున్నాం. అమ్మా, పెద్దమ్మా, చిన్నమ్మా, రండి తొందరగా. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. వీలేనండి? వీలేనండి. ఏంటండి ఇవి బీట్ బాక్సింగ్ చేస్తుంది? ఈవిడ 2-3 రోజులు పోయేటట్టుకున్నది, అల్ల దాన్ని తీసుకెళ్ళిపోండి. వద్దండి, అదైతే ఎవరితో పోయేలా ఉంది, దీనే తీసుకెళ్ళిపోతాం. బామా అమ్మా, ఇప్పుడు కార్ ఏం స్టార్ట్ చేయొద్దు, కొంచెం వెయిట్ చేయి. బామా మాతో పాటు వస్తావా? నిన్ను దత్తత తీసుకొని పెంచుకుంటాం. లగే సర్దేశావా? సదరిస్తానండి. బామ్మకి అన్ని జబ్బులు ఉన్నట్లున్నాయి. బామా బా సూపర్ డాన్సర్ లా ఉంది అప్పుడు. A few moments later. మామా ఇదే మన ఇల్లు. నేను ఆశ్రమానికి పోతాను. ఆశ్రమం పోతావు? ఏదోడు ఇల్లురా, దాని ఇల్లు అంటారా? ఒక ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, ఏం లేదు. సాయంత్రం కల్లా ఏసీ ఫ్రిడ్జ్ అన్ని వస్తాయి. ఇది మన ఇల్లు కాదు, కొత్త ఇంటికి వెళ్ళిపోతాం. అందాకుండా కూర్చు. అరే బామ్మకి నీళ్ళు పట్టరా. మామా ఆకలిస్తుందా? బాగా ఆకలిస్తుంది. సరే నేను పెరగన్నం తెస్తా. నాకు నేను పోతా ఆశ్రమం. ఎక్కడ పోతా ఆశ్రమంకి? పెరగన్నం ఎప్పుడైనా తిన్నానా? ఆశ్రమంలో 3 రోజులు చికెన్, 4 రోజులు మటన్, వెళ్ళి బిర్యానీ తీసుకుంటారు. ఇది మొత్తం ఆశ్రమం తినేసినట్లు ఉందిరా. తీసుకున్నా సాగు. ఇదిగో బామ్మ బిర్యానీ. ఆశ్రమానికి పోతా. ఎందుకు? అందులో ముక్కలు ఎక్కడ ఉన్నారా? ముక్కలు పట్టరా. బామా బిర్యానీ ముక్కలు 2. ఆశ్రమానికి పోతా. గుడ్డు లేదురా అందులో. ఎక్కడికరా? ఇన్సూరెన్స్ బిల్లు ఫాస్ట్ గా చెప్పు. పేరేంటి? సత్యవతి. సరే ఇంటి పేరేంటి? చెప్పమ్మా, ఇంటి పేరేంటి? 5 నుంచి సింహరాశి. ఇడేమవుతాడు? మనవడు అవుతాను. చెప్పమ్మా. మనవడు అవుతాడు. సొంత మనవడేనా? సొంత మనవడే. రక్తం పంచుకు పుట్టినాడు. సరే ఇన్సూరెన్స్ అయిపోయింది, ఇక్కడ సంతకం పెట్టు. అక్కడే. సార్ సంవత్సరానికి 60,000, ప్రతి సంవత్సరం కడితే చచ్చిపోయినాక 60 లక్షలు వస్తుంది. ఏసీ ఫ్రిడ్జ్ పట్టుకొస్తాం, పడుకో. రాములు, నేను సత్యవతిని. యంగలో ఉన్నప్పుడు కూడా అంతే, ఇలా ఫోన్ చేయగానే కళ్ళ ముందండి. ఎవడీడు? ఏ చెప్పిన అపరిచితుల్లో ఉన్నాడు? రాములు, నా బాయ్ ఫ్రెండ్. నీకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడా? అప్పట్లో నా వెనకాల డజన్ల మంది తిరిగేసి. అప్పులు చేసావా? ఏ రాములు, ఈ జుట్టేటంత రింగులు అయిపోయింది. వయసులో ఉన్నప్పుడు కలర్ సొక్కాలు వేసుకున్న సిగరెట్లు రింగుల మీద రింగులు వదిలేవాడిని. ఇప్పుడు కలర్లు అన్ని పోయి రింగులే మిగిలాయి. ఇప్పుడు ఈడెందుకు వచ్చాడు ఇక్కడికి? ఇంత ఏజ్ అయిన దాకా
పాపం నా గురించి పెళ్లి చేసుకుంటా ఉండిపోయాడు. అలాంటిది ఆపండి మీ ఆర్కెస్ట్రా. ఈ వయసులో ఇలాంటి కరెక్ట్ కాదు. ఆయన మూసుకొని కాము కూర్చోండి. నో, మేము కూడా లివింగ్ రిలేషన్. ఒక్క నిమిషం. హలో కృష్ణులు, త్వరగా వచ్చేరా, చాలా రోజులైంది నిన్ను చూసి. ఈడేవాడు ఎంతకి? ఈడు నన్ను ప్రేమించాడు. నువ్వు దాన్ని ప్రేమించావు, ఈ నిన్ను ప్రేమించాడా? ఇప్పుడే చాలు గానీ చీకటి కొంచెం పడుకోండి. కృష్ణులు, సుశీల సుశీల ఒరే ఒరే లేవు. ఈ వయసులో కూడా ఇంకా సుశీల ఏంట్రా? నీకు సుశీల కావాలా? ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ నిలిపోడికి అక్కడ ఉందా? దీంతో ఇస్తాం ఇంకో ఆ ఇన్సూరెన్స్ నడిపిలండి. ఓకే. ఎందుకు గంట కొడుతున్నారు నన్ను నిద్ర లేపడానికి? ఇందాక నీ తల మీద సుత్తి పడింది మా అమ్మ, నీకు నొప్పి రాలేదా? అది సుత్తా. అప్పుడు ఎప్పుడో యాక్సిడెంట్ అయితే ప్లేట్లు వేసారు తెల్లో. దాని పేరు తీసుకుని నేనే చంపేస్తాను. ఇన్సూరెన్స్ తీసుకుంటారా? ఈ రోజు ముసల్దాన్ సంగతి నేను తాడో పెడో తేల్చేస్తాను. బాగుంది. ఏమైంది బామా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలో కమలాసన్. ఎక్కడికి పోయావురా? ఎవడో వచ్చిన పీకలోకి పోయాడు. ఎలా కొట్టాడు తెలుసా? ఇలా ముసుగేసి ఇలా కొట్టాడు రే. పోలేదా? జస్ట్ పోయేవాడు నేనే. ఇప్పుడు ఎలా రా? వయసులో ఉన్నప్పుడు ఎన్నో చీరలు కట్టుకున్నాను. పాలలో దానికి విషం కలిపి బామ్మా బాగా దగ్గుతున్నావు నువ్వు, పాలల్లో నల్లమిరి వేసాను, కొంచెం చేదుగా ఉంటుంది, తాగు. ఎందుకు ఇప్పుడు తాగబుద్ధి తాగు. ఇన్సూరెన్స్ వస్తున్నాడా? ముందు తాగు. నాకు తాగబుద్ధి. ఏంట్రా? పాలు తాగమంటే తాగట్లేదు. తాగకపోతే నేను తాగుతా. దాంట్లో ఏముంది? బాగున్నాయిరా. నీకు ఇన్సూరెన్స్ ఉందా? లేదు. అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళరా. ఎందుకు? దాన్ని చంపేద్దాం, నేను పురుగుల ముందు కలిపాను రా. అరే సందీప్, ఇద్దరం కలిసి ఒకే మంచి ఒకే నువ్వు పోతారా సందీప్? ఏమైందిరా? నీ వల్ల ఆడు పోయాడు తెలుసా? నీ వల్ల పోయి నేను లక్కదే. అయ్యి బాబోయ్, నేను బొర్రలో ప్లేట్లు ఉన్నాయి కదా. ఓహో, వీళ్ళిద్దరు పోయారా? వీళ్ళ పేరు మీద కూడా ఇన్సూరెన్స్ ఉంది, 60 లక్షలు. మీరు తీసుకోండి, ఎంజాయ్ చేయండి. వాళ్ళ పేరు మీద ఉంది, మీకు వచ్చింది, ఎంజాయ్. 60 లక్షలు. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆటో రాంప్రసాద్ గారు సార్ సూపర్, చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఖుష్బూ మ్యామ్ ఏంటండి ఆటో రాంప్రసాద్ గారు అందరూ బాగా చేశారు. వెరీ హిలేరియస్ కాన్సెప్ట్, కొత్తది ఉంది. ఇట్ వాస్ నైస్, వెరీ నైస్ థాట్. అయితే ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. జడ్జెస్ ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్ కి ఇచ్చిన స్కోర్స్ 19 out of 20.